అలాగే స్వరము వినడం అంటే దేవుని శబ్దం వినడం కాదు. స్వరం వినడం అంటే దేవుని ఉద్దేశం గ్రహించడం. ఈరోజు శబ్దం వినాలనుకుంటున్నాం మనం. ఎట్లాగా? నా కుమారుడా, నేనే నీ దేవుడైన యెహోవాను. నువ్వు ఈరోజు బయటికి వెళ్ళకు, నీ కాళ్ళు ఇరిగిపోతాయి అని దేవుడు చెప్పి మరి నిన్ను కాపాడాలని. నా కుమార్తె, ఇన్నాళ్ళు నీ చేసిన ప్రార్థన నేను విన్నాను, నీ కన్నిటికి ప్రతిగా ఇదిగో నేను ఫలం ఇస్తున్నాను అని దేవుడే స్వయంగా మాట్లాడితే వినాలని బా చాలా ఆశ కదా. కానీ మీకు ఒక విషయం చెప్తాను, నా దేవుడు శబ్దాన్ని మాత్రమే వినిపించాలనుకోవట్లేదు. ఆయన తన హృదయాలోచన మొత్తం మనతో మాట్లాడాలనుకుంటున్నాడు.